చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. చీమలు క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఏ కాలంలో ఎలా బ్రతకాలో వాటికి బాగా తెలుసు. అయితే ఎంత క్రమశిక్షణగా ఉన్న చీమైనా మనకు కనిపిస్తే బ్రతుకుతాయా? ఏ చీమల మందు కానీ స్ప్రే కానీ చేసి చంపేస్తాం. ఇప్పుడు చీమల టాపిక్ ఎందుకంటారా? మనం మాట్లాడుకునేదే చీమల చట్నీ గురించి కదా. చీమల చట్నీ గురించి ఇదివరకే వినే ఉంటారు. కానీ చీమల చట్నీ ఎలా చేయాలో, చేయడం ఎలాగో ఎప్పుడైనా వీడియో చూసారా? మీకోసమే ఆ వీడియో తీసుకొచ్చాం. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 25 మిలియన్ల మంది చూశారు. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను ఫుడ్ గై రిషి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. షేర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. ఎర్రల చీమల చట్నీలు ఎలా తయారు చేస్తారో వీడియోలో ఉంటే బ్లాగర్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకీ ఇప్పుడు ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఒక మహిళ ఒక కర్ర, బకెట్ పట్టుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు భాగంలో చీమలు బాగా పట్టి ఉంటాయి. దాన్ని తెంపి వాటర్ ఉన్న ఒక బకెట్లో వేస్తుంది. వెంటనే ఆ చీమల్ని కడిగి ఒక వస్త్రంపై ఆరపెడుతుంది. ఆ తర్వాత పచ్చడి చేసే రోటిలో ఎండుమిర్చి, పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా నూరుతుంది. ఇది బాగా పేస్టులా అయ్యాక అందులో ఆరబెట్టిన చీమల్ని కూడా వేసి బాగా రుబ్బుతుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే ఎర్ర చీమల చట్నీ సిద్ధం. ఈ చట్నీని అక్కడ ఉన్న చిన్న పెద్ద అందరూ తినేస్తున్నారు. ఇలా ఎర్ర చీమల చట్నీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని వాళ్ళు నమ్ముతున్నారు.